ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మీ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును దర్శించి ఆరాధించినటువంటి విషయాన్ని మనము ఈ భాగంలో చదువుతూ ఉన్నాము. ఈ భాగాన్ని ఆధారం చేసుకొని మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానించుకునబోతున్నాం. ఆ అంశం ఏమిటి అని అంటే క్రిస్మస్ కానుక. ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును దర్శించి కానుకలు ఇచ్చారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా మనము చర్చికి వచ్చినప్పుడు కొన్ని కానుకలు ఇస్తాం. ఒకరికి ఒకరము కొన్ని గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం, ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మందిరంలో కూడా కొన్ని కానుకలు ఇస్తాం. అయితే మనం ఇచ్చేటువంటి కానుకలు ఎలాంటివి అయి ఉండాలి, మరి ఆ కానుకను దేవుడు అంగీకరిస్తాడా, మరి తూర్పు దేశపు జ్ఞానులు ఎలాంటి కానుకనిచ్చారు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ తూర్పు దేశపు జ్ఞానులు సత్యాన్ని అన్వేషించేటువంటి వారు, సీకర్స్ ఆఫ్ ట్రూత్. ఖగోళ శాస్త్రములో, సహజ శాస్త్రాల్లో, వైద్య శాస్త్రములో, తత్వశాస్త్రములో ప్రవీణులు అని చెప్పవచ్చు. వారు ఆకాశములో ఒక వింతైనటువంటి నక్షత్రాన్ని కనుగొని ఆ పయనించేటువంటి నక్షత్రాన్ని వెంబడించి యేసు ప్రభు ఉన్నటువంటి స్థలానికి చేరి ఆయన్ను ఆరాధించారు అనేటువంటి విషయము మనం చూస్తూ ఉన్నాం. ఈస్టర్న్ ట్రెడిషన్లో ఈ జ్ఞానుల యొక్క సంఖ్య 12 అనేటువంటిది చెప్పబడింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ జ్ఞానుల యొక్క సంఖ్య 12 కాదు, 3 అని నమ్ముతూ ఉన్నారు. 3 అని నమ్మటానికి కారణం ఏంటంటే ఈ జ్ఞానులు సమర్పించినటువంటి కానుకలు 3 కానుకలు: బంగారము, సాంబ్రాణి, బోలం. అయితే వీరు 3, 4, 12 మంది అనేటువంటి విషయము గురించి బైబిలు మనకు ఏమీ తెలియపరచడం లేదు. ద న్యూ టెస్టమెంట్ ఈజ్ సైలెంట్ ఆన్ ద నంబర్ ఆఫ్ ది వైజ్ పీపుల్ హూ విజిటెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక వారు 3 కావచ్చు, అంతకు మించి కావచ్చు, ఆ సంఖ్య అనేటువంటిది మనకు ముఖ్యం కాదు. కనుక వారు ట్రెడిషన్ను ఆధారం చేసుకొని వారి పేర్లు కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఆ సంఖ్య కానీ వారి పేర్లు కానీ మనకు ముఖ్యం కాదు. కానీ యేసు ప్రభువును దర్శించినటువంటి ఆ జ్ఞానులు ఇచ్చినటువంటి ఆ కానుక, అందులో ఉన్నటువంటి పరమార్థం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ జ్ఞానులు యేసు ప్రభువును దర్శించినప్పుడు ఆయన పశువుల శాలలో లేడు, ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు, బెత్లెహేములో ఉన్నాడు. వారి ఇంటిలోనికి వెళ్ళి అనేటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నాం. వారు సాగిలపడి, సాష్టాంగపడి మరియమ్మను చూచారు, ఆ శిశువును చూచారు. వారు ఆయనను పూజించిరి, మరియమ్మను పూజించలేదు. కానీ ఆ శిశువు అయినటువంటి యేసును పూజించారు. కారణం ఏంటంటే ఆయన శిశువు అయినప్పటికీ కూడా ఆయన దేవుడు, మనుషుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవాతి దేవుడు. సో ఆ దేవుణ్ణి, ప్రభు అయిన యేసు క్రీస్తును వారు ఆ ఇంటిలో కలుసుకున్నప్పుడు, చూచినప్పుడు వారు సాగిలపడి ఆయనకు సమర్పించినటువంటి కానుకల్లో మొట్టమొదటి కానుక ఏంటంటే బంగారం. పార్థియా దేశంలో ఒక రాజును ఎవరైనా దర్శించాలి అని అంటే ఆ రాజునకు బంగారాన్ని కానుకగా ఇవ్వాలి. మరి ఈ జ్ఞానులైనటువంటి వారు యేసు ప్రభువును దర్శించినప్పుడు బంగారాన్ని ఇచ్చారు.
అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ బంగారం దేనికి సూచన, లేక బంగారము దేనిని తెలియపరుస్తూ ఉందంటే యేసుక్రీస్తు యొక్క రాజరికాన్ని. మనందరికీ తెలుసు, మరి ఈ జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు మేము యూదుల రాజుగా పుట్టినటువంటి ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చాం, యూదుల రాజు అని అప్పుడే చెప్పబడింది. కనుక ఈ బంగారము అనేటువంటిది యేసుక్రీస్తు రాజు. ఆయన యూదులకు మాత్రమే కాదు, ఆయన మనుషులందరికీ కూడా రాజు, రారాజు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్ఞానులైనటువంటి వారు యేసు ప్రభువుకు ఇచ్చినటువంటి రెండవ కానుక ఏమిటి అని అంటే సాంబ్రాణి. ఈ సాంబ్రాణి అనేటువంటిది దేవాలయంలో ఉపయోగిస్తారు, యాజకులు వాడతారు. ఈ సాంబ్రాణి అనేటువంటిది దేవునికి మానవునికి మధ్యన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయటానికి వారు వాడతారు. ప్రియులారా, ఈ సాంబ్రాణి అనేటువంటిది మనకు తెలియపరిచేది ఏంటంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో మన కొరకు మరణించి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని, సజీవమైనటువంటి మార్గాన్ని, దేవుని చేరేటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన దేవునికి మానవునికి మధ్యవర్తి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మూడవదిగా, ఈ జ్ఞానులైనటువంటి వారు యేసు ప్రభువుకు సమర్పించినటువంటి కానుక ఏమిటి అని అంటే బోలము. ఈ బోలము అనేటువంటి ఆ పదార్థము చనిపోయినటువంటి ఆ మృతదేహాలను కుళ్ళిపోకుండా, వాసన కొట్టకుండా కాపాడటానికి ఈ యొక్క పదార్థాన్ని వాడతారు. అంటే ఈ బోలము అనేటువంటిది మనకు తెలియపరిచేది ఏంటంటే యేసుక్రీస్తు మరి మన కొరకు సిలువలో మరణించనై ఉన్నాడు, ఆయన కుళ్ళిపోడు, ఆయన తిరిగి మూడవ దినాన లేస్తాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమిటి అని అంటే, ప్రియులారా, నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో ఆ మాటలు ఉన్నవి. ఒక మంచి కాపరిగా, ఏకైక కాపరిగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు గొప్ప కాపరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనములో ఆ మాట ఉంది. ఆయన గొప్ప కాపరిగా మనల్ని మరణము నుండి, శాపము నుండి, పాపము నుండి విడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ప్రధాన కాపరి అని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాం. అంటే ఆయన తిరిగి ఈ లోకానికి వచ్చి మనల్ని ఆయన రిసీవ్ చేసుకుంటాడు. కనుక యేసుక్రీస్తు ఒక మంచి కాపరిగా మన కొరకు కలువరి శిలువలో మరణించబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసేటువంటి కానుకే బోలము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం చేత నడిపించబడి దేవుడు అంగీకరించేటువంటి కానుకలను వారు సమర్పించారు. మరి ఈనాడు దేవుడు మన యొద్ద నుండి మరి బంగారాన్ని, సాంబ్రాణిని, బోలాన్ని తీసుకొని రమ్మంటున్నాడా? లేక గొర్రెలను, మేకలను తీసుకొని రమ్మంటున్నాడా? లేదండి. ఈనాడు దేవుడు మన యొద్ద నుండి కోరుకునేటువంటి మరి కానుక ఏమిటి అని అంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వమని ఆ దేవాతి దేవుడు అడుగుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 23:26లో ఏమున్నది అని అంటే, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నీ మార్గములను నాకు ఇంపుగా ఉండనిమ్ము.
ఈ క్రిస్మస్ సందర్భంలో మనము దేవునికి ఇవ్వగలిగినటువంటి కానుక 1000 రూపాయలు కాదు, 10,000 కాదు, బంగారం కాదు, వెండి కాదు. ఒకవేళ ఇంతకు మునుపు ఎన్నడూ కూడా నీవు నీ హృదయాన్ని ఇచ్చి ఉండకపోతే నీ యొద్ద నుండి దేవుడు యేసు ప్రభు కోరుకునేటువంటి కానుక ఏమిటి అని అంటే నీ హృదయం. చెడిపోయినటువంటి నీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇస్తే ఆయన దాన్ని బాగు చేసి నీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడు. ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, మరి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవాలయానికి వచ్చాం. కానీ మన హృదయం ఎలాగున్నది? ప్రభు ఎలాంటి కానుక మన యొద్ద నుండి అంగీకరిస్తాడు? నీ హృదయం ఎలాగూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇర్మియా అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు? చూడండి, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు మరి ఆ 12 మంది శిష్యుల్లో యోధాను ఉంచుకున్నా కూడా యోధా యొక్క హృదయము నివురు గప్పిన నిప్పులాగా ఉండింది. అననీయ సప్పీరాల యొక్క హృదయము వారికి మరణము వచ్చేటట్లుగా చేసింది. ఉదయకాల సమయాన లేక దేవుని ఆలయానికి వచ్చినటువంటి మనమంతా కూడా మన హృదయాలు ఎలాగున్నాయి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కనుక ప్రభు మన యొద్ద నుండి కోరేది ఏమిటి అని అంటే మన హృదయం కావాలంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనం నిజంగా దేవుణ్ణి ఘనపరచాలి, హెచ్చించాలి అని అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో మరి దేవుడు అంటూ ఉన్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగము ఇచ్చి నన్ను ఘనపరచమంటున్నాడు. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు నీ ఇంటిలో మరి సమృద్ధిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. ప్రియులారా, మనం ఏమైతే కలిగి ఉన్నామో అదంతా కూడా దేవుందే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఈ సమయంలో మనము జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకను దేవుడు అంగీకరించినట్లుగా మన యొద్ద నుండి దేవుడు కోరుకునేటువంటి కానుక ఏమిటి అని అంటే హృదయం అనేటువంటి కానుక. యేసు ప్రభువును నమ్మినటువంటి వారు ధన్యులు. ఎవరైనా ఈ యొక్క కూడికలో యేసు ప్రభువును నమ్మకుండా ఉన్నట్లయితే, చెడిపోయినటువంటి నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను నిన్ను సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నాను, ఇంతకు మునుపు నేను ఎన్నడూ కూడా నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానించలేదు అని నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. నీ హృదయాన్ని కానుకగా ఇచ్చిన తరువాత నువ్వు ఏది ఇచ్చినా కూడా ప్రభువు అంగీకరిస్తాడు. నీ హృదయాన్ని ఇవ్వకుండా నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, మరి ఎంత పని చేసినా కూడా దానిని దేవుడు అంగీకరించడు అని మరి దేవుని దాసునిగా తెలియపరుస్తూ, క్రిస్మస్ కానుకగా మనము మన హృదయాలను ప్రభువుకు సమర్పించి దేవుని మహింపరచాలని దేవుని యొక్క పక్షమున దేవుని దాసునిగా మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.